నమస్తే అండి. నిన్నటి నుంచి విజయ్ గారు, యాక్టర్ విజయ్ గారు తమిళనాడులో గెలవడం, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఈ వైసీపీ పార్టీ కావచ్చు, లేకపోతే కొంతమంది మిగతా వాళ్ళందరూ కూడా ఆహ్, దాన్ని పోల్చడం. అంటే ఒంటరిగా వెళ్ళి విజయ్ గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా ఎళ్ళకుండా తప్పు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్లకుండా తప్పు చేశారా అన్న దాంట్లో అడుగుతున్న దాంట్లో ప్రధాన కారణం ఏంటంటే, అలాగైతే జగన్ అధికారంలోకి వచ్చేవారు. ఇంకొన్నాళ్ళు దోచుకోవడానికి అవకాశం ఉండేదని. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పొత్తు వైపు వెళ్ళడానికి ప్రధాన కారణమే 2019 నుంచి 24 వరకు జరిగిన అరాచకం. అరాచకంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడం, హింస పెట్టడం. అది చూసిన తర్వాత ముందు లా అండ్ ఆర్డర్‌ని రక్షించుకోకపోతే మన రాష్ట్రం నష్టపోతుంది. మన రాష్ట్రం వెనక్కిపోతుంది. మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అధోగతి అవుతుందని చెప్పి తన స్వార్థాన్ని పక్కన పెట్టి ఆయన పొత్తుకు అంగీకరించారు. అంగీకరించడమే కాకుండా పూర్తిగా తగ్గి ఎన్నిస్తే అన్ని సీట్లు తీసుకొని అందరితో కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి ఆయన ప్రధాన లక్ష్యం రాష్ట్రాన్ని కాపాడడం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించడం. ఆ దిశగా ఆయన వెళ్లారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి, హీరో విజయ్ గారికి పోలిక పెట్టకూడదండి. ఎందుకంటే హీరో విజయ్ గారు తను ముఖ్యమంత్రి అవ్వాలి, అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టి ముందుకొచ్చారు. అధికారం వచ్చింది, వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో మార్పు గురించి రావాలి, ప్రజల్లో రాజ్యాంగ హక్కులు పరిరక్షించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి, ధర్మాన్ని పరిరక్షించాలి, ఇలా రకరకాల ఆలోచనలు ఆయనకున్నాయి. ఆ 7 బలమైన సిద్ధాంతాలతో పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు ఎప్పుడైతే బలమైన సిద్ధాంతాలతో పార్టీ పెడతారో ఆ ఆశయ సాధనకి టైం పడుతుంది. అవకాశం కలిసి రాలేదు. పార్టీ పెట్టగానే ఆయన పోటీ